ఇప్పుడైతే మనము కొరియాలోనే బుసాన్లో టూరిస్ట్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి గమ్చాన్ కల్చరల్ విలేజ్. బుసాన్ అంటేనే జిమిన్ అండ్ జంకుక్ బర్త్ ప్లేస్. ఈ విషయం ఎంతమందికి తెలుసో నా కమెంట్ సెషన్లో అయితే చెప్పండి. ఇల్లు చూడండి, ఒకటి మీద ఒకటి భలే కట్టారు కదా. యాక్చువల్గా ఇలా ఇల్లులు ఎందుకు కట్టారు అంటే దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది. నేను షార్ట్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎంట్రన్స్ లోనే సాక్స్ ఉన్నాయి. ఇవన్నీ మేడ్ ఇన్ కొరియా. చూడండి, చిప్స్ ప్యాకెట్, చిప్స్ థీమ్ లో సాక్స్లు ఉన్నాయి. అండ్ ఇవన్నీ రామెన్, ఇది కూడా స్పైసీ రామెన్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హ్యాండ్ బుక్, కొరియన్ ట్రెడిషనల్ డ్రెస్. ఇక్కడ మనం రెంట్ తీసుకొని ఈ విలేజ్ మొత్తం తిరగచ్చు. కానీ ఎప్పుడు ట్రై చేద్దామన్నా మేము ఏదో హరీలోనే ఉన్నాము. ఇప్పుడు కూడా టైం 5:30 అవుతుంది, 6కి క్లోజ్. సో ఈ నైట్ టైంలో ఫొటోస్ ఎక్కువ ఏం దిగలేం కదా. డే టైంలో వస్తే ఇవన్నీ మనం ట్రై చేసేవాళ్ళము. ఇక్కడ చూడండి, ఇది ఒకటి సింబాలిక్ అయితే పెట్టారు. ఇల్లులు కూడా ఇలా ఒకటి మీద ఒకటి ఉంటాయి. లైక్ మన స్టెప్స్ ఎలా ఉంటాయి ఒకటి మీద ఒకటి, అలానే బిల్డ్ చేశారు ఈ గమ్చాన్ కల్చరల్ విలేజ్. సో ఇప్పుడు చీకటి అయిపోయింది, త్వరగా చీకటి అయిపోయింది. 5 o'clockకే మొత్తం చీకటి అయింది. బీటీఎస్ అరే షాప్ క్లోజ్ అయిపోయింది. వెళ్దామంటే విలేజ్ ఇలా ఉంటాయండి, ఒక ఇంటి మీద ఒకటి. అండ్ ఇక్కడ చూడండి, ప్రతి ఇంటి మీద ఏదో ఒక పెయింటింగ్, ఏదో ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయితే పెట్టారు. అండి బీటీఎస్ మెంబర్స్ ఆర్ఎం, సుగా, జిమిన్, జంకుక్, వి, జేహోప్ అందరు ఉన్నారు. సుగా, హలో గమ్చాన్. మీరు ఆల్రెడీ చిన్న ఉన్నప్పుడు ఈ ప్లేస్ దగ్గరికి అయితే విజిట్ చేసే ఉంటారు. మంచి పెయింటింగ్ అయితే వేశారు. ఇదైతే లాస్ట్ 2 years బ్యాక్ వచ్చాను, అప్పుడైతే పెయింటింగ్ లేదు. సో ఇప్పుడు కొత్తగా వేశారు ఈ పెయింటింగ్. చూడండి ఫిష్, ఇక్కడ ఆల్మోస్ట్ కొరియన్ ఫ్లాగ్ అండ్ కొరియన్ కల్చర్ అండ్ కొరియన్కి సంబంధించినవి అయితే అన్ని ఫిష్ రూపంలో అయితే ఇక్కడ అతికిచ్చి అయితే పెట్టారు వాల్కి. ఇది కూడా డిజైన్ లెక్క బాగుంది. అండ్ ఇక్కడైతే కాస్ట్యూమ్ రెంటల్ షాప్ ఉంది. సో ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, జిమిన్ అండ్ జంకుక్. ఈ బీటీఎస్ ఫ్యాన్స్ వాళ్ళకైతే పక్కా ఈ స్పాట్ తెలిసే ఉంటుంది. సో మేము కూడా వచ్చాము. కట్టుకో ఇక్కడ ఒకటి మినీ ఫోటో స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసాము. మేము లాస్ట్ టైం ట్రై చేసాము, ఈసారి కూడా మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నాం. చూడండి ఇక్కడ ఇలా అందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇక్కడ స్క్రీన్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఈ బుక్ లో ఎలా వస్తాయో ఫొటోస్. మేమైతే ఒకసారి అయితే ట్రై చేసాము, మీకు ఇక్కడ రైట్ సైడ్ లో అయితే పోస్ట్ చేస్తాము. మీ బుసాన్ కి వస్తే మాత్రం కంపల్సరీ ఈ బుక్ అయితే ట్రై చేయండి, ఫోటో బుక్. నేను మాత్రం ఎప్పుడు చూడలేదు, బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మన వాళ్ళని పెయింటింగ్ చేస్తారు. సో అయితే కార్టూన్ ఇమేజ్ లెక్క అయితే వేస్తారు. ఇక్కడ మాతో పాటు వచ్చిన అతను అయితే కార్టూన్ ఇమేజ్ అయితే ట్రై చేస్తున్నారు. ఇక్కడైతే భలే ఉంది. మేము ఆల్రెడీ ఒకసారి లాస్ట్ టైం ట్రై చేసామని చెప్పి ఈసారి అయితే మేము ట్రై చేయట్లేదు. ఆ ఇమేజెస్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో. సో గమ్చాన్ కల్చరల్ విలేజ్ మొత్తం ఇలానే ఉంటుంది. సో ఇల్లు లైక్ స్టెప్స్ ద్వారా, అంటే మన స్టెప్స్ ఎలా ఉంటాయి ఒకటి మీద ఒకటి సేమ్ అలానే కట్టుకున్నారు. ఇది 1930s అండ్ 20s లో లేబర్ కోసం ఇదైతే బిల్డ్ చేశారు. ఎందుకంటే ఇది పోర్ట్ ఏరియాకి చాలా దగ్గరలో ఉంటుంది. మళ్ళీ 1950లో కొరియన్ వార్ జరిగినప్పుడు నార్త్ కొరియా ఆక్యుపై చేసుకున్న ఏరియా ఓన్లీ సౌత్ కొరియాలో బుసాన్ మాత్రమే. సో అప్పుడు ఇక్కడ ఉన్న సిటిజన్స్ అయినా మిగతా వాళ్ళందరూ, రెసిడెన్షియల్ వాళ్ళందరూ వచ్చి ఈ ప్లేస్ని అయితే ఆక్యుపై చేశారు, ఇక్కడ ఉన్నారు. తర్వాత వార్ అంతా 1960sలో వార్ అయిపోయాక మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ ఏరియాని మాత్రం అలానే వదిలేశారు. కానీ వీటిని ఎవరు అమ్మలేదు, సో అలానే వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ మళ్ళీ ఆల్మోస్ట్ 2000sలో అనుకుంటా ఇదే ఏరియాని కొంచెం ఉన్న ఇంట్లోకే కొంచెం డార్క్ పెయింటింగ్స్ వేసి ఇదే టూరిస్ట్ హాట్ స్పాట్ లెక్క బిల్డ్ చేశారు ఇక్కడ గవర్నమెంట్. సో కొరియాకి వచ్చిన వాళ్ళైతే పక్కా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేస్తారు.
ఇది వచ్చేసి కొరియన్ గమ్చన్ కల్చరల్ విలేజ్ అంటారు దీన్ని. కొరియాలో మోస్ట్లీ టూరిస్ట్ స్పాట్లు అయితే బిఫోర్ 6కి రావాలి. ఆఫ్టర్ 6 అయితే మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఓన్లీ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి రెయిన్బో వాటర్ మోచి. ఇదైతే వేగన్ ఫుడ్. టేస్ట్ మాత్రం టేస్ట్లెస్ గా ఉంటది, బట్ పర్లేదు, ట్రై చేయొచ్చు, బాగుంది. ఈ షాప్ లో టీ షర్ట్స్ కూడా చూడండి. ఇక్కడ పెయింటింగ్ మొత్తం గమ్చన్ కల్చరల్ విలేజే. సో టీ షర్ట్స్ మీద మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్, వైట్, ఇదంతా ఇవే. అసలు బుస్సాన్ టవర్, గమ్చన్ కల్చరల్ విలేజ్, ప్రిన్సెస్ అన్నీ ఉన్నాయి. ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో మ్యాగ్నెట్స్, కొరియన్. అండ్ ఇది వచ్చేసి లిటిల్ ప్రిన్స్. సో ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ దిగుతారు. సో ఇక్కడైతే ఆల్రెడీ పెద్ద లైన్ ఉంది. సో మేము వచ్చేటప్పుడు అయితే దిగుతాము. ఇది యాక్చువల్ గా కల్చరల్ విలేజ్. పెయింటింగ్ రూపంలో ఇక్కడ వేశారు. అండ్ ఇక్కడ చూడండి అన్ని బుడ్డి బుడ్డి హౌసెస్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని ప్రతి ఇంట్లో లైక్ రోడ్ పైన ఉన్న వాటి అన్ని స్టాల్స్ లాగా పెట్టేశారు. లైక్ ఫుడ్ షాప్స్ అండ్ గ్రాసరీ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడైతే మెయిన్ గా డిజైనర్ షాప్స్, మ్యాగ్నెట్స్ అయితే అమ్ముతున్నారు. లిటిల్ ప్రిన్స్. అండ్ ఇక్కడ చాలా మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి గమ్చన్ కల్చరల్ విలేజ్. ఇక్కడ నుంచి అయితే క్లియర్ వ్యూ ఉంటుంది. కొరియాలో చాలా షూటింగ్ ప్లేసెస్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ కెఫే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ A8 యాడ్ షూటింగ్ ప్లేస్. అండ్ అదే కాకుండా ఇక్కడికి ఇండోనేషియా ప్రెసిడెంట్ కూడా విజిట్ చేశారు 2019. ఇక్కడ పోస్టర్ కూడా పెట్టేశారు. ఇక్కడ మనం లోపలికి అయితే చూద్దాము లొకేషన్. ఫస్ట్ అయితే ఏమైనా కాఫీ అన్న టీ అన్న ఆర్డర్ పెడదాము. సో ఇక్కడ మా గణేష్ అని అయితే జింజర్ టీ అయితే ఆర్డర్ పెట్టేశారు. అండ్ ఈ కెఫే చూద్దాము ఎలా ఉందో. బట్ చూడడానికి అయితే చాలా క్యూట్ గా చిన్నగా ఉంది. సో ఇక్కడైతే అన్ని కేక్స్ అండ్ చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ బొమ్మలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో, ఈ కొరియన్ బొమ్మలు. ఇండియాకి వెళ్తే మాత్రం ఇలాంటి కొరియన్ బొమ్మలు అయితే నేను పక్కా తీసుకెళ్తూ ఉంటాను. అండ్ ఈ కెఫేలో చిన్న చిన్న కలర్ పేపర్స్ అయితే ఇక్కడ రాశారు. ఈ కలర్ పేపర్స్ మీద వాళ్ళ నేమ్స్ అండ్ చిన్న చిన్న మెసేజెస్ అయితే రాసి పెట్టారు. అండ్ ఫైనల్ గా మెయిన్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే ఆ యాడ్ షూట్ అయితే చేశారు. మీకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా లైటింగ్స్. సో అక్కడ పోర్ట్ ఏరియా. సో ఇదంతా పోర్ట్ ఏరియా. దీని పక్కనే ఈ కల్చరల్ విలేజ్ అయితే ఉంది. సో నైట్ టైం కాబట్టి మనకు అంత క్లియర్ గా కనిపించట్లేదు. డే టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక కొరియన్ ది బోర్డు ఉంది. అండ్ ఈ బోర్డు మీద అన్ని లాంగ్వేజెస్ లో ఏం రాసి ఉంది అంటే ఐ లవ్ యూ అని రాసి ఉంది. సో ప్రతి లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఉంది. సో మన హిందీలో అయితే ఉంది. ఇక్కడ మై తుమ్సే ప్యార్ కర్తా హూ ఉంది. చీకటి అవడం వల్ల మీకు ఎక్కువ చూపించలేకపోయాను. ఈ విలేజ్ నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఈ విలేజ్ గురించి డీటెయిల్ వీడియో పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ మనం ఏ ప్లేస్ కి వెళ్తున్నాము అంటే మ్యాగ్నెట్ కేఫ్. ఈ కెఫే గురించి అయితే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. BTS ఆర్మీ అయితే పక్కా ఈ కెఫే గురించి తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మీకోసం అని చెప్పి ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను. స్పెషల్లీ BTS ఆర్మీ వాళ్ళకైతే ఈ వీడియో అయితే వాళ్ళ కోసమే డెడికేట్ చేస్తున్నాను. సో పదండి ఈ కెఫే గురించి అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఓల్డ్ ఫ్యాక్టరీ. చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి కెఫేగా అయితే మార్చేశారు. ఈ కెఫేకి కొరియన్స్ కన్నా ఎక్కువ ఫారినర్స్ అయితే విజిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఒక పెద్ద టేబుల్ మీద చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అందరూ జిమిన్ కోసం అయితే ఇక్కడ పెట్టారు. జిమిన్ ఆర్మీ వాళ్ళైతే పక్కా ఈ కెఫేకి అయితే విజిట్ చేశారు. ఇక్కడ జిమిన్ వస్తారో లేదో తెలియదు, కానీ ఏదో ఒక రోజు వచ్చి ఇవన్నీ చూస్తారని చెప్పి ఒక చిన్న హోప్ తో అయితే వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఇక్కడ పెట్టారు. ఈ బుక్ అయితే ఎవరో డై హార్ట్ ఫ్యాన్ అనుకుంటా. ప్రతి ఒక్క ఇమేజ్ చాలా బాగా వేసింది. చాలా బాగుంది ఈ డ్రాయింగ్. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఈ బుక్ అయితే. సో ఇక్కడ మీ ఎవరైనా జిమిన్ ఫ్యాన్స్ ఉన్నారా? ఉంటే నా కమెంట్ సెషన్ లో చెప్పండి. అండ్ ఇక్కడ అవే కాకుండా ఇక్కడ CDs, ఆల్బమ్, చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి BTS ఫొటోస్ అయితే పెట్టారు ఒక బుక్ లో. అండ్ ఈ బుక్ మొత్తం అందరూ వాళ్ళ లాంగ్వేజ్ లో సైన్స్ అండ్ మెసేజెస్ అయితే పెట్టారు. ఇక్కడ మోస్ట్లీ ఇంగ్లీష్ లో అయితే రాశారు. ఇక్కడ నేను కొన్ని మెసేజెస్ కూడా చదివాను. అండ్ ఇక్కడ అందరూ ఐ లవ్ యూ జిమిన్ అండ్ ఐ లవ్ BTS అయితే పెట్టారు.
అండ్ ఇక్కడ కెఫే అయితే చాలా స్పేషియస్గా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. అండ్ ఈ కెఫేలో అయితే ఫస్ట్ ఏమైనా ఆర్డర్ పెడదాము. మనం ముందే కాఫీ టీ పర్సన్ కాదు, ఏం పెడదామా అని చూస్తూ ఉంటే ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కేక్స్ కనిపించాయి. సో నా ఫేవరెట్ అయిన బ్లూబెర్రీ కేక్ అయితే ఆర్డర్ పెట్టేశాను. ఇంకా అవే కాకుండా ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కొరియాలో అయితే కేక్స్ మాత్రం అదిరిపోతాయి. ఇక్కడ వాల్ మీద ఈ పెయింటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడండి ఎంత బాగా వేశారో మొత్తము స్కెచ్. అండ్ ఇక్కడ చూడండి పెద్ద జిమిన్ పోస్టర్ అయితే పెట్టారు, ఇక్కడ బాగుంది. అండ్ ఇది కూడా జిమిన్ పోస్టరే. అండ్ ఈ కెఫే మొత్తంలో ఓన్లీ ఇది 3 పోస్టర్లు మాత్రమే కనిపించాయి. అండ్ ఇక్కడ అయితే మ్యార్లిన్ మన్రో పోస్టర్స్ అయితే చాలా ఉన్నాయి ఈ కెఫేలో. ఇంకా అవే కాకుండా ఇక్కడ ఆల్బమ్స్ అండ్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను జిమిన్ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఫొటోస్, నేను చూడని ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఒక మ్యాగజైన్లో అయితే మొత్తం జిమిన్ ఫొటోసే ఉన్నాయి. అవే కాకుండా ఇక్కడ వాళ్ళు కంపోజ్ చేసినవి ఆల్బమ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో మీకు ఏమైనా తెలిస్తే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు మాత్రం ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ అయితే వీళ్ళవి తెలుసు. అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే BTS సాంగ్స్ ప్లే చేస్తున్నారు, అందుకే నేను డబ్బింగ్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ బటర్ సాంగ్ అయితే చాలా మందికి తెలుసు ఈ సాంగ్. అండ్ ఇక్కడైతే ఆల్బమ్ ఉంది. అండ్ ఇక్కడ CDs కూడా ఉన్నాయి. అండ్ ఈ పేపర్ మీద ఫుల్ సాంగ్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని ఫ్రాంచైజ్ అయితే ఉన్నాయి, టీ షర్ట్స్, క్యాప్స్, కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రైస్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఆర్మీ వాళ్ళు అయితే కొనాలి అనుకుంటే కొనేస్తారు కదా. సో ఇక్కడ అన్ని పర్పుల్ టీ షర్ట్స్, మిగతా టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే క్యాప్స్ మాత్రం సేల్ కాదు. సో ఇక్కడ మాత్రం మనం టచ్ కూడా చేయొద్దు. సో ఇవన్నీ జిమిన్ వాడిన క్యాప్స్. సో మేమైతే ఇంకా ఇవన్నీ చూసుకొని ఇంకా బయటకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ మనమైతే ఎహెందే బీచ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ నైట్ టైం అయితే ఈ బీచ్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది. సో మేము సబ్వేలో అయితే వచ్చాం కాబట్టి ఇంకా సబ్వే దిగేసి ఇంకా ఎగ్జిట్ నెంబర్ 3 అనుకుంటా ఆ లైన్ పట్టుకొని ఇంకా వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి చక్కగా నడుచుకుంటూ పోతే అక్కడ మీకు బీచ్ కనిపిస్తుంది. అండ్ ఈ లైన్ అంతా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. మన ఇండియన్ రెస్టారెంట్ కూడా మనకి కనిపిస్తాయి ఈ లైన్ లో. నేను స్టార్టింగ్ కొరియా వచ్చినప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బూసాను. నాకు ఈ ఏరియా వచ్చాక చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఈ లైన్ లో చాలా మంది ఫారినర్స్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ మనకి 2-3 ఇండియన్ రెస్టారెంట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరిగిన ఇండియన్ ఫుడ్ మిస్ అయ్యారు అంటే, రెస్టారెంట్ ఫుడ్ అయితే మిస్ అయితే కంపల్సరీ ఈ ఏరియాకి అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి అక్కడ ఇండియన్ రెస్టారెంట్ అండ్ టాకో అండ్ టిక్కా అండ్ ఇక్కడ ఇండియన్ పాకిస్తానీ రెస్టారెంట్, హాయ్ ఏషియా రెస్టారెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. మేము ఆల్రెడీ ఒకసారి ఫుడ్ ఇక్కడ ట్రై చేసాము, బట్ పర్లేదు బాగానే ఉంది. ఎంతైనా మన హోమ్ ఫుడ్ అయితే మిస్ అయిపోతాం కదా హైదరాబాద్లో. సో నేనైతే ఆ ఫుడ్ని అయితే చాలా అంటే చాలా మిస్ అయ్యాను. అండ్ ఈ స్ట్రీట్ అంతా ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి బుగ్గలు, జిల్ బుగ్గలు. ఇవైతే మీకు ఇష్టమా? నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఎప్పుడు మా రామయ్య కొంటూనే ఉంటాడు, నేను కాసేపు ఆడుకుంటూ ఉంటాను వాడి బొమ్మ తీసుకొని. ఇప్పుడు కూడా వాడి కోసం అయితే కొంటున్నాము ఇక్కడ. అండ్ ఈ లైన్ అంతా స్ట్రీట్ ఫుడే ఉంటుంది. ఎహెందే బీచ్కి వస్తే మాత్రం ఈ స్ట్రీట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ స్ట్రీట్ మొత్తం మంచి స్ట్రీట్ ఫుడ్, షాపింగ్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ డిఫరెంట్ మనం ఫుడ్ అయితే మనం ట్రై చేయొచ్చు. టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి హనీ విత్ ఐస్ క్రీమ్ ఉంటుంది అండ్ మార్ష్మెల్లం ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా చూద్దాం అని చేస్తున్నా. ఏముంది? కేపాప్. మన BTS ఎక్కడ ఉన్నారు? BTS యా BTS. అండ్ ఇక్కడ ఆల్బమ్స్ కూడా ఉన్నాయి, క్యాలెండర్స్ ఉన్నాయి. మేము ఇంకా ఒక BTS క్యాలెండర్ తీసుకొని అయితే బయటకి అయితే వచ్చేసాము. ఇంకా బయటికి వచ్చాక ఏమైనా ఫుడ్ తిందామా అని చెప్పి చూస్తున్నాము. ఇక్కడైతే చాలా సీ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కొరియాలో సీ ఫుడ్ ఆప్షన్ ట్రై చేశారా? ఇక్కడ ట్రై చేయొచ్చు సీ ఫుడ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే. నేనైతే 2-3 అయితే ట్రై చేశాను. అండ్ ఇక్కడైతే ఈ స్ట్రీట్ మొత్తం అన్ని క్యూట్ షాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి క్యూట్ బొమ్మలు కూడా ఉన్నాయి. అండ్ చాలా మంది నాకు రీసెంట్ కమెంట్స్ లో BTS ని చూపించారా, BTS ని కలవండి సిస్టర్, మాకు BTS వీడియోస్ కావాలి అంటారు. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి ఫ్రెండ్స్? నేను BTS కాన్సర్ట్ కి వెళ్ళలేదు. ఇన్ కేస్ ఆ కాన్సర్ట్ కి వెళ్తే కంపల్సరీ అయితే వీడియో తీసి మరి అయితే పెడతాను. కొరియాలో ఉండి BTS కాన్సర్ట్ వెళ్ళడం కూడా చాలా కష్టం, ఎందుకంటే టికెట్స్ అస్సలు దొరకవు మనకి. స్ట్రీట్ మొత్తంలో ఒక ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ షాప్ అయితే ఒకటి ఉంటుంది. ఈ షాప్ కి నేను ఎప్పుడు వచ్చినా కానీ ఎప్పుడు రష్ ఉంటుంది, చాలా పెద్ద క్యూ అయితే ఉంది ఈసారి. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ అయిన
ఉన్న ఈ రైస్ కేక్స్, ఫిష్ కేక్ తగ్బుకి అయితే చాలా ఫేమస్. నేను ఫస్ట్ టైం ఇక్కడే ట్రై చేశాను. నాకు ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అయితే దొరకలేదు ఇక్కడ నచ్చినట్టుగా. అండ్ ఇక్కడ అవే కాకుండా చాలా రెస్టారెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సీ ఫుడ్ వాళ్ళకైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఈల్ ఫిష్, చూడడానికి పాములాగానే ఉంది కదా ఈ ఫిష్, బట్ అది వచ్చేసి ఈల్ ఫిష్. సో ఇక్కడ మనకి మన ముందే కుక్ చేసి మరీ సర్వ్ చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ అన్ని రెస్టారెంట్లో అయితే ఇక్కడ మన ముందే అయితే ఫ్రై చేసి అప్పటికప్పుడు అయితే చేసి ఇస్తారు. కొన్ని అయితే ఆల్రెడీ మిక్స్ చేసి అయితే పెడతారు. నాకు మాత్రం చాలా స్టార్టింగ్లో అయితే ఒక వింత డౌట్ వచ్చింది. ప్రతి రెస్టారెంట్ ముందు ఇలాంటి ఎక్వేరియంస్ అయితే పెట్టారు, ఏంటి రెస్టారెంట్ ముందు ఇలాంటి ఎక్వేరియంస్ పెట్టారు ఏంటి అని. సో మా ఫ్రెండ్ చెప్పింది అప్పుడు ఇక్కడ మన ముందే కుక్ చేసి మరీ ఇస్తారు, వెయిట్ ప్రకారం మనకి ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తారు అని. ఓ అలాగా అనిపించింది. అండ్ ఇక్కడ వేరే వేరే ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి హాట్ డాగ్. అండ్ కొరియాలో మాత్రం మీరు కంపల్సరీగా ట్రై చేయాల్సిన డిష్ వచ్చేసి చికెన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది స్వీట్ అండ్ స్పైసీ చికెన్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. అలా ఫ్రెండ్స్తో ముచ్చట పెట్టుకుంటా షాపింగ్ చేసుకుంటా అయితే ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేసింది అంతా లాస్ట్ ఇయర్, అప్పుడప్పుడు వెళ్ళిన క్లిప్స్ అన్ని క్లబ్ చేసి అయితే పెట్టాను. సో అన్నీ ఒకే దగ్గర ఉంటుంది అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. అలా కాసేపు బీచ్లో ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఈ వీడియో ఎవరైనా BTS ఆర్మీ చూస్తే వెంటనే నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ do like, share and subscribe to my channel. Bye bye.